అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి మే 5 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురువు వచ్చి శివశక్తిరాజు గారు. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మీరు కోరుకుంటున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి దినఫలిత ప్రకారము మీ జీవితంలో ఒక స్త్రీ మీ పైన విపరీతంగా పగనైతే పెంచుకుందండి. ఇంతకీ ఎవరు ఆ స్త్రీ? అలాగే రేపటి మీకు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు, ఏ దేవతారాధన చేసుకోవడం ముఖ్యమైన అంశాల గురించి అయితే వివరంగా తెలుసుకుందాం. మరి ముందుగా చెప్పాలంటే వీరి యొక్క గుణగణాలు కనుక మనం గమనించినట్లయితే వీరు జ్యోతిష్ శాస్త్రంలో అంటే ప్రతి రాశి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి స్వభావం ఉంటుంది కదా. అయితే ఈ కోవలోనే ఈ రాశి వరకు ఒక విశిష్టమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి గుర్తింపు అయితే ఉందండి. ఈ రాశి మిగిలిన రాశుల కంటే కూడా ఎంతో విభిన్నమైంది, అత్యంత లోతైంది, రహస్యమైంది. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవడము బ్రహ్మదేవుడికైనా కూడా సాధ్యం కానటువంటి పని చెప్పుకోవాలి. అలాగే వీరి యొక్క శక్తికి, అలాగే వీరి యొక్క కష్టానికి కూడా ఎప్పుడూ ప్రతిఫలం అనేది రావటం లేదని చెప్పి మీరు చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నారు. సరైనటువంటి మార్గంలో నడుచుకునేటప్పుడు కూడా మీకు ఎందుకు ఇన్ని కష్టాల సమస్యలు ఎదురవుతున్నాయని పదే ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. వివాదాలకి, గొడవలకి 100 అడుగుల దూరంలో మీరు ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే కించపరిస్తే, లేదంటే మీ యొక్క ఆత్మను దెబ్బతీస్తే మీరు అస్సలు సహించరు. మీ యొక్క స్పందన కూడా చాలా తీవ్రంగా ఊహించిన విధంగా ఒక ప్రళయం లాగా ఉంటుంది. మీరు చూడడానికి ఆకర్షణీయంగా అందంగా ఉంటారు. మీ మొక్కల్లో ఒక తేలినటువంటి తేజస్సు వర్ణించినటువంటి లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఇక మీ కళ్ళైతే చాలా శక్తివంతంగా ఎటువారి మనసును చదివేంత తీక్షణంగా లోతుగా ఉంటాయి. అందుకే మిమ్మల్ని చూసిన వారు ఆకర్షితులవుతూ ఉంటారు. మీ వ్యక్తిత్వానికి దాసోహం అవుతూ ఉంటారు. ఇక మీపై అపారమైనటువంటి దైవానుగ్రహం నిండుగా ఉంటుంది. మీ అంత కష్టాలు, మీ అన్ని పరీక్షలు ఈ భూమి మీద మరెవరు కూడా ఎదుర్కొని ఉండరు. జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూనే వస్తుంది. ప్రతి అడుగులోనూ మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంది కాలం. మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి ఈ యొక్క పరీక్షలన్నీ కూడా మీకు ఎదురు పడుతూ ఉన్నాయని చెప్పి మీరు నమ్మాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కష్టాలు, సమస్యలు రావడం కూడా మంచిదేనండి. ఎందుకంటే మీ జీవితము ఒక పెద్ద పోరాటంతో మొదలైంది. కొంతమంది పాపం ఈ రాశిలో తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఆప్యాయతలు కూడా పూర్తి స్థాయిలో నోచుకునే వారు కూడా ఉంటారు. మీకు ఇష్టమైనటువంటి తినాలన్నా, నచ్చిన బట్టలు కట్టుకోవన్నా, ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక వెలితి మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. అలాగే కొన్ని జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికి కూడా కొన్ని విషయాల్లో బాధ పెడుతూనే వచ్చాయి. ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే మీ మనసు వెనలా కరిగిపోతుంది. అయితే ఆ ప్రేమ కోసం, ఆప్యాయత కోసం మీరు ఎంతో దూరమైన వెళ్తారండి. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఆ సున్నితమైనటువంటి మనస్తత్వం కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తూ వచ్చింది. ఇతరులు మిమ్మల్ని చులకడగా చూడడానికి కారణమైంది. కాబట్టి ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టపోయి కూడా ఉన్నారు. మీరు మంచివారు, ఎంతో సున్నితమైనటువంటి మనసున్నవారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం ఏంటంటో మీరు కఠినంగా మారుతుంది. వాళ్ళంటే మీరు నా ప్రాణం అనుకున్న వాళ్ళు సరిగ్గా మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు. అవమానాలకు కూడా గురవుతూ ఉన్నారు. కానీ వారి ద్వారా మీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కంటే మీరు ఎవరినైతే నమ్మారో ఆ మనుషులు నేర్పిస్తున్నటువంటి గుణపాఠాలు ఈ మధ్యకాలంలోగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఎన్నోసార్లు మీరు కింద పడ్డారు, దానిపై దెబ్బలు తిన్నారు, వెన్నుపోట్లకు గురయ్యారు. అయినప్పటికీ ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, శక్తివంతంగా మార్చిందని చెప్పుకోవాలి. మీరు పడినటువంటి కష్టాలు, అనిపించిన నరకం మిమ్మల్ని మరింత ఎక్కువగా రాడు తెలిసింది. జీవితం అసలైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు చూపించింది. అలాగే మిమ్మల్ని పడగొట్టడం అనేది ఎటువరకు చాలా కష్టంగా అనిపిస్తుంది. మీతో ఏదైనా కానీ అంటే ఒక స్నేహం చేసినా లేదా ఒక ప్రేమైనా ఏదైనా చాలా లోతుగా ఉంటుందండి. అంతా అంటే ఆప్యాయతలు మీరు ఖచ్చితంగా పంచుతారన్నమాట. మిమ్మల్ని నమ్మిన వారిని ఎప్పుడు కూడా మీరు అంటే బాధ పెట్టాలని కూడా అనుకోరండి. అంత మంచి మనస్తత్వం కలవాలని చెప్పుకోవాలి. మీరు అర్థం చేసుకోవడం, అలాగే ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించడము, ఆ సమస్య లోతులోకి వెళ్ళడం, ఇటువంటివన్నీ కూడా మీకు మీరే సాటని చెప్పాలి.
మీ ఓపికకి, మీ సహనానికి, మీ మంచితనానికి ఎవరు సాటిగో రారండి. అంత మంచి మనస్తత్వం గలవారు ఈ రాశివారని చెప్పుకోవాలి. అయితే ఈ రాశివారికి ఖచ్చితంగా కూడా రేపటి రోజున ఈ స్త్రీ ఎందుకు మీ మీద అంత పగబట్టింది, వాటికి గల కారణాలు ఏంటో తెలిసి నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. కొన్నిసార్లు భగవంతుడు మిమ్మల్ని అన్ని రకాలుగా పరీక్షించి ఆ పరీక్షలు మీరు అద్భుతంగా నెగ్గారని చెప్పేటువంటి గొప్ప జవాబు ఇచ్చే రోజైతే ఇదే. మీ భవిష్యత్తు పునాదులు పడబోతున్నాయి. మంచి రోజులు అయితే రేపటి నుండి స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవాలి. ఇక రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ నెలలో అయితే మీకు అద్భుతమైనటువంటి యోగం కూడా పట్టబోతుంది. ఈ రోజు నుండి అంటే మీకు మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. రేపటి రోజున ప్రతి ఒక్కరు చెప్పేది వినండి. అది మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఒకవేళ మీరు కనుక చదువు, ఉద్యోగం వలన ఇంటికి దూరంగా ఉంటే అలాంటి వారి నుండి ఏ సమయాన్ని మీ ధనాన్ని వృధా చేస్తున్నామో తెలుసుకోండి. ఒక వయసు మీరిన వ్యక్తికి తన సమస్య పరిష్కారంలో మీరు శ్రమ తీసుకున్నందుకు గాను మీకైన దీవెనలు అందుతాయి. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా. దాన్ని మీరు రోజు తెలుసుకుంటారు. ఇక రేపటి రోజున రాశి వారికి మీ చెందిన వారికి మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ లేదని తోచలేదని రేపటి రోజు మీకు తెలిసి వస్తుందండి. రేపటి రోజున అన్ని రకాలకు కూడా మీకు మంచి ఆర్థిక జీవితం కోసము ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి గుళ్ళో ఎక్కడైనా సరే తమలపాకు మాల సమర్పించడం ద్వారా మీకు అన్ని కూడా అనుకూలంగా ఉంటుందండి. మరి తెలుసుకున్న రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.